మత్తయి సువార్త 10వ అధ్యాయము 16వ వచనం. ఇదిగో తోడేళ్ల మధ్యలకు గొర్రెలను పంపినట్లు నేను మిమ్మను పంపుచున్నాను. గనుక పాము వలె వేకులను పావురముల వలె నిష్కపటులై యుండుడి. అసలు దేవుని క్రీస్తు బోధల్లో ఆ సత్యం, ఆ జ్ఞానం, అది మనుషుల ఆలోచనలకి అందని స్థితిలో ఆయన బోధిస్తూ ఉంటాడు. ఇదే వాక్యం ఈ లోకంలో క్రీస్తు ఈ భూమి మీద ప్రయాణం చేసినప్పుడు బోధించినప్పుడు ఇది ఎంత వాస్తవమో, ఈ 20th సెంచరీలో కూడా ఇప్పుడు కూడా ఈ వాక్యం అంతే వాస్తవం. అందుకే నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉండేటువంటి వాక్యం. ఇక్కడ ఎవరి మధ్యకి ఈ 12 మంది శిష్యుల్ని పంపుతున్నాడు అనేటువంటి హెచ్చరికలో అప్పుడు 12 మంది శిష్యుల్ని, తర్వాత అపోస్తుల్ని, ఇప్పుడు దేవుని బిడ్డలుగా విశ్వాసులైనటువంటి మనల్ని ఎవరి మధ్యకి పంపుతున్నాడో యేసు మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన ఎవరి మధ్యకి పంపుతున్నానని చెప్తున్నాడంటే తోడేళ్ల మధ్యకు గొర్రెలను పంపినట్టు. సో తోడేళ్ళ మధ్యకు వెళ్తున్నటువంటి మీరు గొర్రెలు. ఈ తోడేళ్ళు అనేటువంటి విషయాన్ని మనం గమనించినట్లయితే అక్కడికి వెళ్ళినప్పుడు మీరు మళ్ళీ 2 విధాలుగా ఉండండి అంటున్నాడు. ఒక్క విధంగా ఉండండి అనేటువంటి విషయాన్ని కాకుండా మీరు పావురముల వలె వివేకులను, పాముల వలె వివేకులను, పావురముల వలె నిష్కపటులై యుండుడి. ఇది ఈ వివేకము, నిష్కపటము అనే 2 క్యారెక్టర్స్ని ఒకే మనిషిలో ఆయన ఇక్కడ పెడుతూ ఉన్నాడు. 2 అక్కడ ఒకటి పావురం కనబడుతుంది, రెండోది పాము కనబడుతుంది. ఈ రెండింటిని ఆయన మన దగ్గరికి తెచ్చి డ్యూయల్ క్యారెక్టర్ అనేటువంటి దాన్ని మనం ఆడు దొంద వైఖరిరా, లేకపోతే ఆడు గోడ మీద పెళ్ళిరా అంటే సమాజం ఒప్పుకోదు. కానీ అన్నిటిని ఆయన కలపకుండా కొన్ని విషయాలు, ఆయన ఈ లోకానికి వచ్చినప్పుడు పాపాలు మోసుకుని పోవు దేవుని గొర్రె పిల్ల, మళ్ళీ ప్రకటన గ్రంథం యోధా గోత్రపు సింహము. దెర్ ఆర్ వెరీ క్యారెక్టరిస్టిక్ యానిమల్స్ 2 మనకి కనపడుతూ ఉంటాయి. మనలోనే ఈ రెండిటిని కలిగి, మరి ఇక్కడ ఏంటంటే ఇంగ్లీష్లో ఇన్నోసెన్స్ అండ్ ఇగ్నోరెంట్ అని 2 మాటలు ఉంటాయి దీనికి. ఇన్నోసెంట్ అండ్ ఇగ్నోరెంట్. ఇగ్నోరెంట్ అంటే అది దానిలో ఉన్నటువంటిది ఏంటంటే సమాచారం సేకరించలేనటువంటి అజ్ఞాని. అంటే రేపటి దినానికి, గత నెలకి, రాబోయే సంవత్సరంలో జరగనున్నటువంటి విషయాల్ని గ్రహించలేనటువంటి వ్యక్తిని ఇగ్నోరెంట్, అజ్ఞాని అంటాం. లేకపోతే నూతన విషయాలు జరుగుతున్నటువంటి వాటిని చూడలేనటువంటి వ్యక్తిని ఇగ్నోరెంట్ అంటారు. ఇగ్నోరెంట్ కొన్ని విషయాల్లో ఎక్కడ నెమ్మదిగా ఉండాలో అక్కడ నెమ్మదిగా లేకపోయేటువంటి ఆలోచనని కూడా అజ్ఞాని అంటారు. వేర్ నీడ్ టు బి సైలెంట్, వేర్ టు స్పీక్, వెన్ టు స్పీక్, హౌ టు స్పీక్ అని. మొన్న ఒకళ్ళు నాతో మాట్లాడుతూ ఆ వ్యక్తి మాట్లాడేటప్పుడు వర్డ్స్ని క్రాఫ్ట్ చేసుకుని మాట్లాడతాడు అని చెప్తున్నారు ఒకళ్ళు నాకు. క్రాఫ్టింగ్ అది వివేకంకి సాదృశ్యం. కొందరు మాట్లాడేసిన తర్వాత క్రాఫ్టింగ్ చేస్తూ ఉంటారు, అది అజ్ఞానం. కానీ యేసు ఈ లోకంలోకి వెళ్తున్నటువంటి మనల్ని ఎక్కడికి పంపుతున్నాడు? గొర్రెల దగ్గరికి పంపట్లేదు ఆయన. గొర్రెలను తోడేళ్ళ మధ్యకు పంపుతున్నాడు. ఇట్ ఈస్ అన్ డిజైన్డ్ క్యారెక్టరిస్టిక్ ఫర్ ఎ క్రిస్టియన్స్ టు గో ఇన్ టు ది వరల్డ్ అనే వరల్డ్లో వుల్వ్స్ అనేటువంటి విషయాన్ని ఇక్కడ తెలియజేస్తూ ఉన్నాడు. ఇది మనం ఎంత ఆలోచన చేసినా శిష్యులకి చెప్తూ, మీరు ఎంతకాలమైనా కూడా మీరు వెళ్ళేటువంటి మనుషులు వెళ్ళే, కాబట్టి ఈ 2 క్యారెక్టరిస్టిక్స్ మీరు కలిగి ఉండండి అనేటువంటిది. రెండోది పావురాల్ని గుర్తు చేస్తూ ఉన్నాడు.
పావురం తన గూడిని ఒక చోట కట్టుకున్న తర్వాత దాన్ని ఎవరైనా డిస్ట్రాయ్ చేశారంటే మళ్ళీ పావురం వచ్చి మళ్ళీ అక్కడే గూడు కడతా ఉంటుంది. అయితే ఇక్కడ ఎంత నిష్కపటమైనటువంటి జీవి అంటే ఆ ఒకటే క్యారెక్టరిస్టిక్ ఉండడం వల్ల దానికి ఆ యొక్క నిష్కపటమైనటువంటి పరిస్థితి ఉండడం వల్ల ఎన్నిసార్లు ప్రమాదం వచ్చినా కూడా అదే ప్రమాద స్థితిలో దాని గూడిని అక్కడే కట్టుకుని ఉంటూ ఉంటుంది. అందుకని ఈ పావురాన్ని గువ్వని వాటి యొక్క కళ్ళు చూడమంటారు, ఐస్. మైక్రోస్కోప్లో దాని కళ్ళు పెడితే దాని కళ్ళు ఎప్పుడు కూడా ఈ పావురం అనేటువంటి దాని యొక్క కళ్ళు ఎప్పుడు కూడా ఏ విధంగా ఉంటాయంటే, పావురం యొక్క కన్ను ఎప్పుడు కూడా వాటరీ ఐస్, దాని కళ్ళలో ఎప్పుడు కూడా నీరే ఉంటుంది. దాన్ని మైక్రోస్కోప్లో పెడితే ఫోటో ఒకటి ఉంటుంది, హనీబీ తేనె పట్టుకున్నటువంటి రింగ్స్ మైక్రోస్కోప్లో పెడితే పావురం కన్ను అలా ఉంటుంది. ఏ పక్షి జాతికి ఆ కన్ను ఉండదు, దాని నిండా కన్నీరే ఉంటుంది. అంటే అది దానికి ఉన్న నిష్కపటం ఏంటంటే, ఎంత శ్రమ వచ్చినా ఎంత ఇబ్బంది వచ్చినా దాని గుడ్లు ఎన్నిసార్లు పాడు చేసినా దాని గూడిని పాడు చేసినా అక్కడ ఉంటూ దాని కన్నులు ఎప్పుడు కూడా కన్నీరుతోటే ఉంటాయి అనేటువంటి నిష్కపటపు జీవి పావురం. కానీ అదొక్కటే సరిపోదు అనేటువంటి విషయాన్ని తీసుకొస్తూ యేసుక్రీస్తు ఏం చెప్తున్నాడంటే, చాలాసార్లు సేవకెళ్ళినా సంఘ వ్యవస్థ ఏర్పడినా అక్కడ సేవ చేస్తున్న ఎదురీత లేకపోతే సంఘాలని డిస్ట్రాయ్ చేశారు, సంఘాలని కాల్చేశారు, మా సంఘాన్ని కాల్చేశారు కాబట్టి మీరు రండి, మీరు మమ్మల్ని కాపాడండి, ఇక్కడ మా పరిస్థితి ఇలా అయిపోయింది అన్నప్పుడు మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది, ఈ యొక్క వాక్యం ప్రకారం మనం ఆలోచించి అలాంటి పరిస్థితి ఉన్నా కూడా పావురం వలె అక్కడే తిరిగి నిలబడి సేవ చేయండి బాబు అనేటువంటి విషయాన్ని యేసు మనకి తెలియజేస్తున్నాడు. దాని నుంచి డిస్ట్రాక్ట్ అయిపోవద్దు, ఈ లోకం వైపు చూడొద్దు, ఈ లోక పరిస్థితులు చూడొద్దు. ఎవరో రావాలి, ఎవరో నాయకులు రావాలి, ఎవరో ప్రభుత్వం రావాలి, ఏదో ఆదరణ చూపించాలనేటువంటి చూసే సేవకులు చెప్పేది ఏంటంటే, మీరు మీ పరిస్థితిని ఎన్నిసార్లు కదల్చబడినా, మీకు ఎన్ని విధాలైనటువంటి ఇబ్బందులు ఇరుకులు ఏర్పడినా మీరు అక్కడే అనేటువంటి విషయంలో నిష్కపటమైన మనసుతో సేవ చేసేటువంటి క్రైస్తవ విశ్వాసులుగా మనం ఉండాలి. ఆఫ్ ఎనీ ప్రాబ్లమ్స్, ఎనీ ప్రెషర్స్, ఇది మనం ఆలోచన చేసినప్పుడు ఈ పావురము ఇట్ ఈస్ అ సింపుల్ బర్డ్. పక్షులన్నిటిలో చాలా తగ్గింపు కలిగినటువంటిది. అది ఎన్నిసార్లు తన గుడ్లు పెట్టిన తర్వాత మరి ఆ యొక్క లిటిల్ బేబీస్ని ఎన్నిసార్లు తినేసినా మళ్ళీ అక్కడే అది దుఃఖంతో అది ఏడుస్తూ ఉంటుందే కానీ ఇంకొక వివేకంగా అది వెళ్ళదు. కాబట్టి ఆ క్యారెక్టర్ ఇంపార్టెంటే మనకి. అలాగే మనం ఆలోచించవలసింది ఏంటంటే, సమస్యలు వస్తూ ఉంటాయి, ఇరుకులు ఏర్పడుతూ ఉంటాయి, ఇబ్బందులు ఏర్పడుతూ ఉంటాయి. దేవునిలో దుఃఖం, పావురము కళ్ళు, గువ్వ కళ్ళు అనేటువంటి ఈ యొక్క కన్నీరు కలిగినటువంటి కన్నీరుతో దేవుని దగ్గర మనం ప్రార్థనా విజ్ఞాపన చేస్తూ కూడా మనం వివేకంగా కూడా ఉండడం అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. అందుకని శిష్యులకి ఏం చెప్తుందంటే, మిమ్మల్ని ఆళ్ళ మధ్యకే పంపుతున్నాను, మీకు ఇన్సల్ట్స్ ఉంటాయి, మీ కష్టాలు ఉంటాయి, మిమ్మల్ని ఎత్తి చూపే పరిస్థితులు ఉంటాయి, వీటన్నిటిల్లో కూడా మీరు చాలా జాగ్రత్తగా ఉండండి. ఎవరి మధ్యకి వెళ్తున్నారు? తోడేళ్ళ మధ్యకి, మరి నక్క జుత్తుల మనసు కలిగినటువంటి వాళ్ళ మధ్యకు వెళ్తూ ఉన్నారు. బట్ యూ హ్యావ్ టు బేర్ దెమ్. ఈ లోకంలో వాళ్ళు ఉంటారు, వీళ్ళు ఉంటూ ఉంటారు. దాన్ని మనం ఆలోచన చేసుకుని మనం రెడిక్యూల్ అవ్వకుండా ఏ విధంగా మనం రిమైనింగ్ ఇన్ ద సేమ్ పాత్ అంటాడు బిల్లీ గ్రాహం గారు. ఏమంటారంటే, ఇలాంటి సమస్యలు వచ్చినా, తోడేళ్ల మధ్య లాంటి పరిస్థితులు వచ్చినా మీరు ఏ యొక్క మార్గంలో వెళ్తున్నారో ఆ మార్గములోనే రిమైనింగ్ ద సేమ్ పాత్, సేమ్ ఫెయిత్, సేమ్ స్ట్రెంగ్త్ అంటాడు బిల్లీ గ్రాహం గారు. అంటే
మనం చుట్టూ ఉన్నటువంటి మనుషులు మనల్ని ఏ విధమైనటువంటి ఇబ్బందులు ఇరుకులు పెట్టి మనల్ని డిస్టర్బ్ చేసి మన మనసుని మార్చి తిరిగి మనం చేయని తప్పులకే మనల్ని బ్లేమ్ చేస్తూ వాళ్ళ తప్పులు మాట్లాడుతుంటే కాదు మీరే అనేటువంటి పరిస్థితులున్న యూ రిమైన్ ఆన్ ది సేమ్ పాత్ అంటున్నాడు. అదే మార్గంలో మీరు ప్రయాణం చేయండి. మీరు నమ్మిన మార్గంలో ప్రయాణం చేయండి. మీరు నమ్మిన దాన్ని తిరిగి తిరిగి చెప్పడానికే ప్రయత్నం చేయండి. మీరు నమ్మిన విశ్వాసాన్ని తిరిగి తిరిగి వారి హృదయాల్లో మీ విశ్వాసాన్ని నాటడానికే మీరు ప్రయత్నం చేయండి. ఈవెన్ కన్నీరు, దుఃఖం అనేటువంటిది, వేదన అనేటువంటిది వారు మనల్ని అంటున్న మాటల్లో మన మనస్సు సరిగ్గా అంగీకరించకపోయినప్పటికీ మన దుఃఖం దేవుని దగ్గర మన యొక్క ఆలోచన శ్రమల్ని ఎదుర్కొనేటువంటి పరిస్థితుల్లో మనం ఉండాలి అనేటువంటిది. ఇది గమనించుకుంటూ మనం ఏ విధంగా ఆలోచించాలి, ఏ విధంగా రిమైనింగ్ ఇన్ ద సేమ్ పాత్ ఆఫ్ ట్రిబ్యులేషన్. మ్యాక్స్ లుకోడ్ అనేటువంటి గొప్ప దైవజనుడు అని చెప్తా అంటే రిమైన్ ఇన్ ద సేమ్ పాత్ ఆఫ్ ద ట్రిబ్యులేషన్. ఇబ్బందులు, ఇరుకులు, పర్సిక్యూషన్ మిమ్మల్ని పర్సిక్యూట్ చేసినప్పుడు, మీకు శ్రమనిచ్చినప్పుడు మీరు నేర్చుకోవాల్సింది దేవుని దగ్గర కన్నీరు పావురం వలె. అలాగే మీరు నేర్చుకోవాల్సింది అదే శ్రమల్లో మీరు జాగ్రత్తగా వివేకంగా దాక్కుని అక్కడే బ్రతకడం.